నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ది పాయింట్. డాలర్ డ్రీమ్స్ ఇప్పుడు ముఖ్యంగా చెప్పుకోవాలంటే తెలుగు వాళ్లకు డాలర్ డ్రీమ్స్ అనేది ఎక్కువైపోయింది. సో చాలామంది విద్యార్థులు ఉన్నత విద్య కోసం అక్కడే సెటిల్ అవ్వటం కోసం అమెరికా వెళ్తూ ఉన్నారు. దానికి తగ్గట్టుగా ప్రణాళికలు చేసుకుంటూ ఉన్నారు. కుటుంబాలను వదిలేసి అక్కడికి వెళ్ళి ఆర్థికంగా స్థిరపడాలి, ఒక మంచి హోదా సంపాదించాలి అన్న ఆశ ఏదైతే ఉందో ఆ ఆశ అనేది కొంతమంది పాలిట పెనుశాపంగా మారుతుంది. అక్కడ మన భారతీయ మూలాలు, భారతీయ విద్యార్థులు మృతి చెందడం అందరినీ శోకసంద్రంలో ముంచుతుంది. సో అసలు ఈ ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, దీనిపై అక్కడి సర్కార్ ఏం చెప్తుంది, భారతీయ మూలాలున్న వ్యక్తుల్ని లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారా? సో అటువంటి దాడుల బారిన పడకుండా ఉండాలంటే విద్యార్థులు కానీ అక్కడ ఉన్న ఉద్యోగులు కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. అమెరికాలో ఇటీవల భారతీయ మూలాలున్న విద్యార్థుల మరణాలు అదృశ్యం సంఘటనలు ఆందోళన కలిగిస్తున్న మాట మనందరికీ తెలిసిందే. వీటిపై పెప్సికో మాజీ సీఈఓ ఇంద్రానియా స్పందించారు. ఈ సందర్భంగా భారత విద్యార్థులకు కొన్ని సూచనలు కూడా చేశారు. స్థానిక చట్టాలను గౌరవించాలని, జాగ్రత్తగా ఉండాలని కూడా హెచ్చరించారు. ఈ మేరకు ఆమె మాట్లాడిన కొన్ని మాటలనేవి ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి. న్యూయార్క్లోని భారత రాయబార కార్యాలయం ఎక్స్లో కూడా ఆమె పోస్ట్ చేశారు కొన్ని కీలక వ్యాఖ్యలను. అందులో ఇటీవల కొందరు విద్యార్థులు ఎదుర్కొన్న దురదృష్టకర పరిస్థితుల గురించి ఆమె విన్నారని, అందుకే ఒకసారి మాట్లాడాలనిపించి ఈ వాయిస్ని నేను మీకు చెప్తున్నానని ఆమె తీవ్ర భావోద్వేగంతో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ పరిస్థితుల్లో మీరు జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. ఇక్కడ మీ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు. సో మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ యూనివర్సిటీలకు వెళ్ళే విషయంలో కానీ, మీరు ఎవరితో మాట్లాడుతున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు అనే విషయాలు కూడా చాలా ముఖ్యమని చెప్తూ ఉన్నారు. సో అక్కడ వెళ్ళింది మనం ఒక చదువుకొని ఒక గొప్ప స్థాయికి వెళ్ళటం కోసం ఎన్నో ఆశలతో అక్కడికి వెళ్తాం. కానీ మనకు ఎదురయ్యే పరిస్థితులు అనేవి భిన్నంగా ఉంటాయి. ఆ పరిస్థితులను ముందే మనం జాగ్రత్త వహించాలి. అంటే అనుకోకుండా జరిగే దాడులు కొన్ని ఉంటే మనం తెలిసి తప్పులు కూడా కొన్ని చేస్తూ ఉంటాం. కొన్ని ఏరియాస్ ఉంటాయి, ఆ సరౌండింగ్స్ వైపు వెళ్లకుండా ఉండటం మంచిదని కూడా తను సూచిస్తూ ఉన్నారు. సో ఏది ఏమైనా భారత విద్యార్థుల మరణాలు అమెరికాలో అలాంటివి జరగటం అయితే దురదృష్టకరమే. అక్కడి ప్రభుత్వం కూడా ఇక్కడి నుంచి ఇంతమంది విద్యార్థులు వెళ్తూ ఉన్నారు, కొన్ని డాలర్లు అనేవి అక్కడ సమకూరుతూ ఉన్నాయి. ఎంతోమంది విద్యార్థులు అక్కడ చదువుకోవటం వల్ల ఆ దేశానికి ఆర్థిక దన్నుగా కూడా నిలుస్తున్నారు. అక్కడ యూనివర్సిటీలన్నీ కూడా భారతీయ విద్యార్థులతోనే ఫిల్ అవుతున్నాయి. అటువంటి విద్యార్థులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా అమెరికాపై ఉంది. దాడి జరిగినప్పుడు స్పందించటం మనం ఇటీవల కూడా చూసాం. కేటీఆర్ కూడా ఒక విద్యార్థి మరణానికి సంబంధించి, కారు ర్యాష్ డ్రైవింగ్కి సంబంధించి చాలా తేలిగ్గా తీసేసుకున్నారు, ఒక ఫన్నీ కామెంట్ లాగా చేశారు. దానిపై కేటీఆర్ కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డ విషయాలను మనం గతంలో చూసాం. అంటే భారతీయులకు కొంత సెంటిమెంట్లు ఎక్కువగానే ఉంటాయి. పక్కోడికి బాధ కలిగితే మన కంటి వెంట నీరు వస్తుందనేది వాస్తవం. కానీ అగ్రరాజ్యం అమెరికాలో అటువంటి పరిస్థితులు ఉండవు. అక్కడ జాతి వివక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. అంటే ప్రపంచానికి నీతులు మాత్రం చెప్పడానికి అమెరికా, కానీ ఆ నీతులను పాటించడంలో మాత్రం అక్కడి చట్టాలు చాలా మార్పు రావాల్సి ఉంది. ముఖ్యంగా గన్ కల్చర్ అనేది చాలా ఎక్కువగా ఉంది అక్కడ. గన్ కల్చర్ మనకు అందరికీ తెలిసిందే. అక్కడ ఉన్న ఎవరైతే దేశాధ్యక్షులు ఉన్నారో ఆ దేశాధ్యక్షులకే ఆయుధ ఫ్యాక్టరీలు ఉన్నాయి. దానికోసమే అక్కడ వాళ్ళైతే కఠిన చట్టాలు తీసుకురారు. అంటే మనం అక్కడికి వెళ్ళి ఆ చట్టాలను మార్చే పరిస్థితి అయితే మనకు ఉండదు. కానీ అక్కడ ఉన్నంతలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న ఆశలు ఒమ్ము కాకుండా ఉండాలి అంటే చాలా జాగ్రత్తగా ఉండమని అయితే చెప్తూ ఉన్నారు. సో ఎంత జాగ్రత్తగా ఉన్నా పరిస్థితులు మనకు అనుకూలించినప్పుడు ఇటువంటి ప్రమాదాలు అయితే జరుగుతూ ఉంటాయి. అటువంటి ప్రమాద బారిన పడకుండా అక్కడికి వెళ్ళిన వారందరూ కూడా ఒక ఉన్నత స్థాయికి వెళ్ళాలి. అదేవిధంగా ఎవరైనా ఇక్కడికి రావాలి అనుకుంటే వారు క్షేమంగా రావాలని కూడా మనందరం కోరుకోవడానికి మించి చేసేదేమీ లేదు. సో తల్లిదండ్రులు కూడా అక్కడికి పంపించేటప్పుడు పిల్లలకు కొన్ని జాగ్రత్తలు చెప్పి పంపించండి. అక్కడికి వెళ్ళిన తర్వాత వారు ఉన్నత స్థాయికి వెళ్ళటమేమో కానీ ఆ ప్రాణాలు అక్కడ పోతే ఇక్కడికి తీసుకురావటం, ఆ తర్వాత ఈ తల్లిదండ్రులకు మిగిలే శోకం అనేది వర్ణనాతీతం. ఇది ఇవాల్టి టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.